హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా. సో ఇది కృష్ణునికి చాలా ఇష్టము ఈ రెసిపీ. ఫస్ట్ ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని అది కాస్త వేడైన తర్వాత అందులోనే మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు దొడ్డు అటుకులు, థిక్ పోహా అంటారు చూసారా, అవి వేసుకొని వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దొడ్డు అటుకులు వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ కీర్ ఎలాగో సేమ్ అలాగే ఇది కూడా. సో మరి కాస్త నెయ్యి వేస్తాను నేను, అటుకులు కొంచెం క్రిస్పీగా అవుతాయి. చూసారా, ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులో 1 కప్ పోహాకి 3 లేదా 4 కప్పుల పాలు వేసుకోవాలి. మూడు లేదా 4 కప్పుల పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి వీటిని. అటుకులు తొందరగానే ఉడికిపోతాయి కదా. ఇక్కడ నేను 4 కప్స్ మిల్క్ వేస్తున్నాను. వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా చక్కెర, ఇక్కడ నేను 1 కప్ పోహాకి 1/2 కప్ చక్కెర యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేస్తున్నాను. సో అయిపోయింది, థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు చూసారా, అటుకులు బాగా ఉడికిపోయాయి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.